మీరు కూడా సిబిల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందా? ఎక్కడ లోన్ అప్లై చేసినా రిజెక్ట్ అవుతుందా? సెటిల్మెంట్స్, రిటర్న్ ఆఫ్స్, ఎంక్వైరీస్, డిలే పేమెంట్స్, అలాగే సూట్ ఫైల్స్, డ్యూయల్ పాన్ కార్డ్స్, కేవైసీ మిస్ మ్యాచ్, ఇలాంటి సిబిల్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో మోర్ దెన్ 50% వరకు ఈ సిబిల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సిబిల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సిబిల్ ఇష్యూస్ని మేజర్గా క్రెడిట్ స్కోర్ పైన చూపించే ఇంపాక్ట్ బట్టి 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీలో సెటిల్మెంట్స్, రిటర్న్ ఆఫ్ సూట్ ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెటిల్మెంట్స్. మన హెల్త్ అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు, లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్స్ పే చేయలేక, బ్యాంక్స్ వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు వేరే ఆప్షన్ లేక చాలా మంది సెటిల్మెంట్ చేసుకొని ఉంటారు. ఒకవేళ మీరు కూడా సెటిల్మెంట్ చేసుకొని ఉంటే మీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోయి ఉంటుంది. ఇలాంటి సెటిల్మెంట్ ఇష్యూస్ని ఫేస్ చేసి సిబిల్ స్కోర్ తగ్గిపోయిన వాళ్ళు ఇప్పుడు లేదా ఫ్యూచర్లో మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు బ్యాంక్కి మీరు డ్యూ ఉన్న టోటల్ లోన్ అమౌంట్ని పే చేసి ఫోర్క్లోజర్ లెటర్ తీసుకొని మీ సిబిల్లో నుంచి రిమూవ్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ రిటర్న్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకొని 1 or 2 years నుంచి ఎలాంటి పేమెంట్ చేయకపోతే బ్యాంక్స్ మీ అకౌంట్ని రిటర్న్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ చాలా తగ్గిపోతుంది. థర్డ్ వన్ సూట్ ఫైల్. బ్యాంక్స్ రిటర్న్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు ఎలాంటి పేమెంట్ చేయకపోతే బ్యాంక్స్ మీ పైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటాయి. దాన్ని సూట్ ఫైల్ అంటారు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి కెరియర్లో మీరు ముందుకెళ్ళిన తర్వాత మీ శాలరీ ఇంప్రూవ్ అయ్యి బ్యాంక్కి మీ లోన్ అమౌంట్ని పే చేయగలుగుతా అనుకుంటే టోటల్ డ్యూ అమౌంట్ పే చేసి ఫోర్క్లోజర్ లెటర్ తీసుకొని సిబిల్లో నుంచి సెటిల్మెంట్స్, రిటర్న్ ఆఫ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు నెక్స్ట్ లోన్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే సిబిల్లో నుంచి సెటిల్మెంట్స్, రిటర్న్ ఆఫ్ సూట్ ఫైల్స్ని రిమూవ్ చేసుకోవాల్సిందే. సెకండ్ కేటగిరీలో ఎంక్వైరీస్, డిలే పేమెంట్స్, ఓవర్ డ్యూస్. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ గురించి ఎక్కువ ఎంక్వైరీస్ చేసినా సిబిల్ తగ్గిపోతుంది. అలాగే బ్యాంక్స్ 1 monthలో ఓన్లీ 6 ఎంక్వైరీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. డిలే పేమెంట్స్, ఓవర్ డ్యూస్ని సిబిల్లో నుంచి రిమూవ్ చేయడం కుదరదు. థర్డ్ కేటగిరీ కేవైసీ మిస్ మ్యాచ్, డ్యూయల్ పాన్ కార్డ్స్, నెగిటివ్ అకౌంట్స్. ఈ కేటగిరీ సిబిల్ పై తక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కేవైసీ మిస్ మ్యాచ్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఏవైనా రాంగ్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎవరికైనా డ్యూయల్ పాన్ కార్డ్ ఉంటే ఒక పాన్ కార్డ్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీరు తీసుకుని లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ మీ సిబిల్లో చూపిస్తే దాన్ని నెగిటివ్ అకౌంట్ అంటారు. మీకు ఎలాంటి సిబిల్ ఇష్యూస్ ఉన్నా మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.